హాయ్ అండి. హాయ్, హలో. రోజు ఉదయాన్నే ఈ కషాయం నీళ్ళు తాగలేక చచ్చిపోతున్నాను. ఇవి యాపాకుల కషాయం. రోజుకి అర గ్లాస్ తాగుతున్నా. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల తాగుతున్నాను నేను. చేదు, విషం. కాగబెట్టుకొని తాగాలి, చల్లార్చుకొని తాగాలన్నమాట. నేను 4ంటికే లేచి కషాయం చేశాను. ఎందుకు ఈ కషాయం అనుకుంటున్నారా? ఏదోలే, స్వీట్లు హాట్లు తినొచ్చులే కానీ స్వీట్లు తినలేని పరిస్థితి నాది. అందుకని ఈ కషాయం రోజు కంట్రోల్లో ఉండటానికి ఈ కషాయం తాగి స్వీట్లు తినాలన్నమాట. ఎప్పుడన్నా తినాలి అనిపిస్తాయి. అందుకని ఈ కషాయం చేశాను. ఇది ఇప్పుడు ఆరబెట్టుకోవాలి. నేను ఆరబెట్టుకొని బయట చల్లటి గాలి వస్తుంది. ఆ గాలి దగ్గర ఇది పొద్దున్నే మార్నింగ్ అనమాట, 6 అయింది. ఎత్తగో ఇక్కడ పెట్టేశాను. ఇక్కడ ఇది ఆరేసరికి ఒక 1/2 గంట పట్టేటట్టుంది. ఎట్టైనా చల్లారాకే తాగాలి. కొంచెం గోరువెచ్చని మీద తాగితేనేమి చేదు ఉండదు, చేదు కొంచెం తగ్గిద్ది. చల్లంగా చల్లారిన తర్వాత తాగాలి అంటే మాత్రం చేదు, మామూలు చేదు కాదనమాట. అయినా సరే తాగుతూనే ఉన్నా. తాగాలి కదా, తప్పదు. కషాయం ఏం చేద్దాం, బ్యాడ్ లక్ అబ్బా, బ్యాడ్ లక్. కషాయం అన్నారు, యాప నీళ్ళు అంటారు అంతే. ఇది దేనికైనా మంచిది తాగితే, తెలుసా? రాగి ఆకులు, యాపాకులు కలిపి తాగితే ఇంకా హెల్త్కి చాలా మంచిది. లివర్ పాడైపోయినా, కిడ్నీలు పాడైపోయినా అన్నిటికీ మంచి జరుగుతుంది. రాగాకులు ఏంటంటే ఇంకా తెచ్చుకోవటం కుదరలేదు, లేకుంటే అవి కూడా ఇంకా తెచ్చుకొని 2 కలిపే చేసుకుంటాను అన్నమాట. ఒక 4 రోజుల నుంచి ఆ రాగాకులు దొరకట్లేదు నాకు. అందుకే మామూలుగా ఈ వాటరే తాగుతున్నాను, యాపాకు వాటరే తాగుతున్నాను. మీకు కూడా తాగాలి అనిపిస్తే ఇక యాపాకుల నీళ్ళు తాగొచ్చు. అందరూ కాదులే, అందరికీ అవసరం లేదులే. స్వీట్లు తినలేని వాళ్ళు, తినాలి అనుకున్న వాళ్ళు ఇవి మార్నింగ్ పొద్దున్నే తాగాలి, నైటు పడుకునేటప్పుడు తాగాలి, అన్నీ తిన్న తర్వాత తాగాలి. ఇంక టాబ్లెట్లు వేసుకొని అవసరం లేదమ్మా. ఏం టాబ్లెట్లు అనుకుంటున్నారా? అది అర్థమయ్యే వాళ్ళకే అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అన్ని వీడియోలలో అన్ని రోగాలు చెప్పలేం కదా, అందుకని